నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఏంటి అనేది కూడా క్లియర్ అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఏంటంటే ప్రతిరోజు వర్క్ అనేది చాలా వరకు చేంజ్ అవుతూ వస్తుంది. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ప్రస్తుతం మీరు ఏదైతే టవర్ చూస్తున్నారో ఇది ఐకానిక్ టవర్ 1 అనమాట. మొదటి టవర్. ఈ యొక్క టవర్ విషయానికి వస్తే చుట్టూ కూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ప్రస్తుతం ఏందంటే నోడ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఒక లెవెల్ వరకు కోర్ వాల్‌తో అయితే అంతా నిర్మించుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా షట్టర్స్ చూస్తున్నారు కదా! గత వీడియోలో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు చుట్టూ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ 90% అయితే షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారండి. అలాగే పైన ఇదివరకు వీడియోలో రెడ్‌గా ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా గడ్డర్‌లనమాట. వాటికేందంటే జాక్ సిస్టమ్స్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. అవేందంటే మనకు ఏదైతే ఈ యొక్క ఏసీఎస్ టెక్నాలజీ యూజ్ చేసి ఫ్లోర్స్ హైట్ పెంచుకుంటూ వెళ్తారో దానికోసమైతే యూజ్ చేస్తారు. సైడ్ అంతా కూడా మీరు చూడొచ్చు. ఒక వంపులాగా అన్నిటికి ఉన్నాయి కదా! వాటన్నిటికి కూడా ఏవైతే ఈ యొక్క కాంపోనెంట్స్ ఉంటాయో అన్నిటికి కూడా కనెక్ట్ చేస్తారనమాట. అలాగే పైనంతా కూడా ఈ యొక్క ఏదైతే గడ్డర్లన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారో పైన, వాటి మీద ఒక లెవెల్ వరకు షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇదివరకు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఏవైతే ఆ యొక్క రెడ్‌గా కనిపిస్తున్న గడ్డలు వాటి ఇన్‌స్టాలేషన్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు 100% కంప్లీట్ అయిపోయి, చుట్టూ కూడా ఏదైతే ఈ యొక్క షట్టర్స్ ఉంటాయో అవన్నీ కూడా 90% అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 దగ్గర ఫ్రంట్ సైడ్ ఇదివరకు టవర్ క్రేన్ అయితే నిర్మించుకోనున్నారు గదా! ఇప్పుడు రైట్ సైడ్ కూడా ఒక భారీ టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారండి. దాదాపుగా ప్రతి టవర్ దగ్గర హైట్ పెరిగే కొందికి 2 లేదా 3 టవర్ క్రేన్‌లయితే రావడం జరుగుతుంది. ఐకానిక్ టవర్ 2 దగ్గర, 1 దగ్గర మాత్రం 2 టవర్ క్రేన్‌లయితే నిర్మించుకోవడం జరుగుతుంది. చాలా ఫాస్ట్‌గానే జరిపించుకుంటూ రావడం జరుగుతుందండి ఐకానిక్ టవర్స్ దగ్గరైతే. 1 దగ్గర మీరు గత వీడియోకి, ఈ వీడియోకి చాలా అంటే చాలా చేంజెస్ అనమాట. అప్పుడేందంటే సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని, పైనంతా కూడా గడ్డర్లు ఇన్‌స్టాల్ చేసుకుంటా ఉండే. ఇప్పుడు చుట్టూ కూడా ఒక లెవెల్ వరకు షట్టర్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, పైనంతా కూడా గడ్డర్ల ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాటి మీద ఇప్పుడు షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారనమాట. స్లాబ్ లాగా. అది కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఏదైతే ఈ యొక్క ఆటోమేటిక్ సిస్టమ్ యూజ్ చేసి మనకు హైట్ అయితే పెరుగుతుందో వాటికి అన్ని కాంపోనెంట్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారు. అలాగే నాన్ టవర్ ఏరియాలో చూసుకున్నట్లయితే చాలా మటుకు ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇదివరకు వీడియోస్‌లో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరిగిన వాటికన్నిటి కూడా కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేసేసారనమాట. ఇప్పుడు ఇటు సైడ్ క్లియర్ చేసుకొని కింద వాటర్ ప్రూఫ్ షీట్స్ ఏసుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకు ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయన్నమాట. దాదాపుగా ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర 5 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి. వాటి కోసం ఇవన్నీ కూడా వర్క్స్ అయితే చూస్తున్నారు. అలాగే సైడ్స్ అంతా కూడా ఏదైతే ఈ యొక్క కోర్ వాల్ గోడల్లాగా నిర్మిస్తారో వాటికి సంబంధించి కూడా ఒక లెవెల్ వరకు గోడైతే హైట్ అయితే పెంచేసుకున్నారు. ఇప్పుడు దానికి మించి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. డే బై డే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గరైతే వర్క్ చేంజెస్ అనేది చాలా మటుకు జరుగుతూ వస్తుందండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 2 అనమాట. ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 అండ్ 1కి సంబంధించి షాపూజీ పాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఈ 2 కూడా మనకు జీ+39 ఫ్లోర్స్‌తో అయితే ఉండడం జరుగుతుంది. ఐకానిక్ టవర్ 1 కన్నా 2 దగ్గరైతే ఒక స్టెప్ ముందే ఉందండి. ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాలేషన్‌తో పాటు నోడ్‌కి సంబంధించిన వర్క్ విషయానికొస్తే. అలాగే 2 భారీ టవర్ క్రేన్‌లు కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇదివరకు వీడియోస్‌లో చూసుకున్నట్లయితే అప్పుడే మనకు ఈ యొక్క 2 దగ్గర పైన ఏదైతే ఆ యొక్క రెడ్‌గా కనిపిస్తున్నాయి చూడండి గడ్డర్లు. వాటి ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యుండే. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చేసిందనమాట. అలాగే చుట్టూ కూడా మీరు చూసుకున్నట్లయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు సైడ్ అంతా కూడా మనకేంటంటే ఈ యొక్క షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 దగ్గర ఏదైతే చూసారో షట్టర్స్ సైడ్ అంతా కూడా ఆ విధంగా అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారిక్కడ. ఒక లెవెల్ వరకు కూడా కోర్ వాల్స్ అవన్నీ కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. అలాగే చుట్టూ గూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే 100% అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఆల్‌మోస్ట్ ఆల్ నోడ్స్ అయితే 4 అయితే ఇన్‌స్టాల్ చేసేసుకున్నారండి. అలాగే బ్యాక్ సైడ్ ఒకటైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఫ్రంట్ సైడ్ గూడా ఒకటైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. చూడొచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ మరో దానికైతే యెల్లో కనిపిస్తుంది చూడండి. అక్కడ నోడ్ ఇన్‌స్టాలేషన్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. సో, ఐకానిక్ టవర్ 1 కంటే 2 దగ్గర ఈ యొక్క డయాగ్రిడ్ కాలమ్ సంబంధించిన విషయాన్ని కూడా చాలా ఫాస్ట్‌గానే జరుగుతూ రావడం జరుగుతుంది. అక్కడైతే నోడ్స్ ఇన్‌స్టాలేషన్ అయితే ఐకానిక్ టవర్ 1 దగ్గర ఒకే ఒక నోడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. 2 దగ్గర అయితే ఆల్‌మోస్ట్ ఆల్ లెఫ్ట్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ సైడ్ కూడా ఒక్కొక్కటైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అలాగే చుట్టూ కూడా మీరు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క కోర్ వాల్స్ నిర్మిస్తున్నారో అవి కూడా ఆల్‌మోస్ట్ ఆల్
ఒక లెవెల్ వరకు నిర్మించుకొని మరో లెవెల్‌కి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న టవర్ ఐకానిక్ టవర్ 3 అండి. ఇదైతే మరో లెవెల్‌లో వర్క్స్ అది స్టార్ట్ అయ్యడం జరిగిందనమాట. ల్ లెవెల్ 3లో అయితే జరుగుతుందనే చెప్పుకోవాలండి. ఎందుకంటే కిందంతా కూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూడొచ్చు. ఏవైతే ఈ కాలమ్స్ ఉంటాయో అవన్నిటి కూడా మనకు ఐకానిక్ టవర్ మెయిన్ కోర్ వాల్స్ ఏదైతే నిర్మిస్తారో అక్కడికి ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ వరకు ఇన్‌స్టాలేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడండి. 2 దాదాపుగా ఇటు సైడ్ రెండిటికి ఆ యొక్క డయాగ్రిడ్ కోర్ వాల్‌తో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్‌కి అయితే కనెక్ట్ చేశారు. లెఫ్ట్ అండ్ రైట్ 2 వైపులా కూడా ఫ్రంట్ సైడ్ అయితే కనెక్ట్ చేశారండి. అలాగే చుట్టూ కూడా ఫ్రంట్ సైడు ఒక ఈ ఏదైతే నోడ్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారో ఈ యొక్క కాలమ్స్‌కి అంతా కూడా స్ట్రెయిట్‌గా ఈ యొక్క గడ్డర్లన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది చూడొచ్చు. ఇది మరో లెవెల్‌కి సంబంధించిన వర్క్స్ అనుకోవచ్చండి. ఎందుకంటే ఒక లెవెల్ ఇదివరకు మనకు ఏసీఎస్ టెక్నాలజీ యూజ్ చేసి జంపింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశారు కదా! ఐకానిక్ టవర్ 3 దగ్గర. ఇప్పుడు మరో లెవెల్‌కైతే ఈ యొక్క కాలమ్స్‌ని ఆ యొక్క ఏదైతే టవర్ కోర్ వాల్ నిర్మిస్తారో అక్కడికి ఈ యొక్క కాలమ్స్‌కైతే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. అక్కడి వరకు ఒక ఫ్లోర్ అనమాట. ఇది కూడా మనకు జీ+39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఇక్కడ మీరు 3 దగ్గర చూసుకున్నట్లయితే మొదటి ఫ్లోర్ దగ్గర వర్క్స్ జరుగుతుందనే చెప్పుకోవాలి. అలాగే భారీ 2 టవర్ క్రేన్‌లయితే నిర్మించుకోవడం జరిగిందండి 3 దగ్గరైతే. అలాగే ఫ్రంట్ సైడ్ ఇదివరకేందంటే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకోవడానికి కిందంతా కూడా క్లియర్ చేసుకొని ప్రైమరీ కాంక్రీట్ అయితే పోసుకోండే. ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఒక వైపంతా కూడా కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు వర్క్స్ అయితే. సో, ఇలా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకుంటూ కాంక్రీట్ మిషనరీతో ఫిల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. మెయిన్ ఈ యొక్క ఐకానిక్ టవర్‌కి సంబంధించి మొదటగా డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్సు, అలాగే ఈ యొక్క కోర్ వాల్ షట్టర్స్ ఇన్‌స్టాలేషను, అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్సు మెయిన్ ఇవైతే ఉంటుందండి. ఇలా మనకు ఏసీఎస్ టెక్నాలజీ యూజ్ చేసి ఒక్కొక్క ఫ్లోర్ పెంచుకోవడానికి మనకు 10-12 రోజులు మాత్రమే పడుతుందంట. అలాగే మీరు చుట్టూ కూడా చూసుకున్నట్లయితే నాన్ టవర్ ఏరియాలో ఏదైతే కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటాయో, అటు సైడ్ అంతా కూడా మట్టిని తోలి చదును చేసుకోవడం అయితే జరుగుతుందనమాట బేసిక్ లెవెల్ వరకు. అట్ అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా క్లియరెన్స్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అండ్ 4కి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఈ 2 కూడా మనకు జీ+39 ఫ్లోర్స్‌తో అయితే ఉండడం జరుగుతుంది. చుట్టూ కూడా మనకు 100% డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అలాగే బ్యాక్ సైడ్ ఒక దగ్గరైతే నోడ్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకొని ఫ్రంట్ సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే కోర్ వాల్‌తో నిర్మించారో అక్కడికి అలాగే డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌కి అయితే కనెక్ట్ చేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ 4 దగ్గర చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక లెవెల్ వరకు ఒక స్టెప్ బ్యాక్ సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఐకానిక్ టవర్ 4 ఫ్రంట్ సైడే క్లియర్ చేసుకొని అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అది కంప్లీట్ అయిన వెంటనే కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి. అలాగే మెయిన్ టవర్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే డయాగ్రిడ్‌కి సంబంధించి కాలమ్స్ అయితే 100% అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అలాగే ఏదైతే ఏసీఎస్ టెక్నాలజీస్ ఏది స్టెప్ బై జంపింగ్ ప్రక్రియ స్టార్ట్ చేస్తారో, వాటి కోసమైతే ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఈ యొక్క వాల్ ఫ్రేమ్ వర్క్స్, అలాగే క్లైంబింగ్ ప్రొఫైల్ అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా వాటికి కూడా జంపింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. ఐకానిక్ టవర్ 4 దగ్గరైతే. ఆ రెండిటికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఐకానిక్ టవర్ 5 అనమాట. ఇదే గ్యాడ్ టవర్ అండి. ఇదే మనకు పెద్ద టవర్. జీ+49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇందులోనే సీఎం గారు, అలాగే సీఎం గారికి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ యొక్క గ్యాడ్ టవర్‌లోనే ఉంటారు. ఈ యొక్క గ్యాడ్ టవర్‌కి సంబంధించిన విషయానికి కూడా ఆల్‌మోస్ట్ ఆల్ ఒక స్టెప్ ఫ్రంటే ఉందండి. డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అయితే ఆల్‌మోస్ట్ ఆల్ 90% అయితే కంప్లీట్ అయిపోయింది. 1 ఆర్ 2 మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో మీరు చుట్టూ చూడొచ్చు. ఒక్కొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్‌ని కలుపుకుంటూ ఏ విధంగా ఈ యొక్క స్టీల్ వాల్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుందో. బ్యాక్ సైడు అలాగే రైట్ సైడ్ అంతా కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. మనకు డే బై డే యొక్క ఐకానిక్ టవర్స్ అయితే ఎక్కడైతే వర్క్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుందండి. అలాగే ఒక లెవెల్ వరకు కోర్ వాల్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మరో లెవెల్‌కి షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇదివరకు వీడియోస్‌లోనే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని షట్టర్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోండే. ఇప్పుడు బ్యాక్ సైడ్ అంతా కూడా 100% షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసేసుకున్నారండి.
చూడండి ఒక లెవెల్ వరకు నోట్స్, డయాగ్రిడ్‌కి సంబంధించిన కాలమ్స్ అన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకదాన్ని ఒకటి కలుపుకుంటూ మరొకటైతే ఇన్‌స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే నాన్ టవర్ ఏరియాలో ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయి కదా! అక్కడంతా కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన దగ్గర మట్టితో అయితే అక్కడ వరకైతే బేస్ లెవెల్ వరకు ఒక లెవెల్ వరకు మట్టినైతే చదును చేసుకొని ఇప్పుడు ఏవైతే పిల్లర్స్ కనిపిస్తున్నాయో అక్కడంతా కూడా ఇప్పుడు హైట్ రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ పెంచుకుంటూ, హైట్ పెంచుకుంటూ మిడిల్‌లో షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటూ కాంక్రీట్‌తో బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారు. అటు సైడ్ అంతా కూడా మనకేందంటే 3 ఫ్లోర్స్‌తో ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయండి. ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గర 5 బ్లాక్స్ అయితే వస్తాయి. 3-5 దగ్గర 4 అయితే వస్తాయి. మొత్తం ఎమ్యూనిటీ బ్లాక్స్ 9 అయితే ఉంటుంది. ఈ 9 కూడా మనకు 3 ఫ్లోర్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇప్పటికైతే మనకు ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర గత వీక్‌కి, ఈ వీక్‌కి ఒక మరో లెవెల్ వరకైతే పనులైతే స్టార్ట్ అయ్యాయనే చెప్పుకోవాలి. గత వీక్‌లో చూసుకున్నట్లయితే ఈ యొక్క నోడ్‌కి సంబంధించిన వర్క్సు అవైతే జరుగుతూ ఉండే. ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఆల్ ఈ యొక్క నోడ్స్ ఎక్కడైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారో వాటన్నిటి కూడా కాలమ్స్ అన్నీ కలుపుకుంటూ ఒక లెవెల్ వరకు స్టీల్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటూ రావడం జరుగుతుంది.